రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. అయితే మనం సరిగా వెళుతున్నా కూడా వెనుక నుంచో పక్క నుంచో దోసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే బెంగళూరు కేఆర్పురంలో చోటు చేసుకుంది. ఇక్కడ తప్పు ఎవరిది? ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కొందరు క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరుపుతున్నాయి. రోడ్డుపై వెళుతున్న సామాన్యుల ప్రాణాలను తీసేలా వారి డ్రైవింగ్ తీరు కనిపిస్తుంది. కాస్త సందు దొరికితే చాలు రైమంటూ దూసుకెళ్తున్నారు. బెంగళూరు కేఆర్పురంలోని ఫ్లైఓవర్ పైన ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై క్యాబ్ డ్రైవర్ ఓవర్ యాక్షన్ బైక్ పై వెళుతున్న వ్యక్తి కింద పడి గాయాల పాలు చేసింది. కేఆర్పురం ఫ్లైఓవర్ పైన ఒక బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ఫ్లైఓవర్ పై కరువు తిరిగే సమయంలో ఒక క్యాబ్ రైమని బైక్కు దగ్గరగా దూసుకెళ్లింది. దీంతో ఆ బైకర్ కారు డ్రైవర్కు ట్రాఫిక్ నేవిగేట్ చేసేందుకు కారు దగ్గరగా వెళ్లాడు. క్యాబ్ డ్రైవర్తో తమకు దగ్గరగా దూసుకువస్తే ఎలాగని వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్ డ్రైవర్ కారుతో ఉద్దేశపూర్వకంగా బైకర్ను ఢీకొట్టాడు. ఇలా బైకర్ను ఢీకొట్టడంతో రోడ్డుపై వెళుతున్న టూ వీలర్ కంట్రోల్ తప్పింది. తనకు కుడివైపు ఉన్న డివైడర్ను తాకడంతో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే తన బైక్ పైకి కావాలని దూసుకురావడంతో ద్విచక్ర వాహనదారుడు కారు డ్రైవర్ తీరును నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సీన్ మొత్తాన్ని వెనుక వస్తున్న వాహనంలోని సీసీ కెమెరా రికార్డు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సదరు వాహనదారుడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారు డ్రైవర్ తీరును ఖండిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే కారును సీజ్ చేసి క్యాబ్ డ్రైవర్ను అరెస్టు చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో ట్రెండింగ్ అవడంతో రంగంలోకి దిగిన బెంగళూరు సిటీ పోలీసులు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా KA 53AC3985 రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనంగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వేగం మానుకో, ప్రాణం నిలుపుకొని బైక్పై వెళుతున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్కు చెప్పినందుకు అతను సృష్టించిన వీరంగం కహాని ఇది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.